హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతున్నాం. వార్తా వివరాలు. ధన్కడ్ రాజీనామా. ప్రధాని మోడీ ఏమన్నారంటే, అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమేనంటూ రాజీనామా లేక ఆయన రాజీనామాను తాజాగా ఆమోదించిన రాష్ట్రపతి ఏదైతే ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి ఈనాడు తనకు రెస్ట్ కావాల్సిందిగా ఆరోగ్యం కొద్దిగా క్షీణించడంతో ఈనాడు ఆ పదవికి తను రాజీనామా చేయడం జరిగింది. అది మన రాష్ట్రపతి గారు కూడా ఆమోదించడంతో తన ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇటకేలకు ఏదేమున్నా సరే కానీ ఈనాడు తన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడాల్సిందిగా మనం కూడా కోరుకుంటాం. ధన్కడ్ రాజీనామా కారణాలు ఇవే. నితీష్ కుమార్ కోసమే అవమానంగా భావించారా అంటూ ఇదొకటి మనకు ప్రస్తావన అనమాట. ఇక ఎట్లుందంటే ఒకటి ఆరోగ్యం బాగాలేకుండా రాజీనామా చేసినారు, ఒకడు ఏమో అయింది, ఇంకేమో రాజకీయాలు నడిచినాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అనే వచ్చి స్వయంగానే నాకు ఇట్లుంది, ఇక నాతో అయితే లేదని చెప్పేసి ఆయన ప్రస్తావన ఆయనకుంటే దాన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకొచ్చి ఇష్టం దుమ్మారం చెప్తారనమాట మొత్తం. తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం దాశరథి. తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం దాశరథి కృష్ణమాచార్య. కవిగా, రచయితగా తన రచనలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన దాశరథి శత జయంతి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించి ధిక్కర స్వరం వినిపించిన వైతాళకుడు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దాశరథి గారి లాంటి వ్యక్తులు రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క రచన తన రచయితలతోనే ఈనాడు మంత్రముగ్ధుల్ని చేసేటటువంటి ఒక కళ తన కలంలో ఉన్నది. ఈనాడు ఆ కలం బట్టి ఒక రచయితగా రావాలంటే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కొన్ని వేల పుస్తకాలు ఈనాడు లోక జ్ఞానం తెలిసి ఉండాలి, ఈనాడు ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి, ఉద్యమాల గురించి తెలిసి ఉండాలి, హిస్టారికల్ స్టోరీస్ గురించి తెలిసి ఉండాలి, రాజకీయాల గురించి తెలిసి ఉండాలి, ప్రజల మనోభావాల గురించి తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసున్నప్పుడే ఈనాడు ఒక రచన రాయాలంటే చాలా మేధాశక్తితో ఆలోచించుకొని రాయాల్సి ఉంటుంది. ఇటువంటి వాళ్ళు మనకి ఎన్నో కవితలని, ఎన్నో రచనలను, ఎన్నో పుస్తకాలని అందించినటువంటి వ్యక్తి ఈ జనరేషన్లో రావడం చాలా కష్టంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఇటకేలకు ఏదున్నా తనకి నివాళులు అనిపించినటువంటి కేటీఆర్ గారు కూడా మనం కూడా మా ఛానల్ తరఫున, మా పత్రిక తరఫున కూడా మేము నివాళులు తెలియజేస్తాం. జనాభా సంఖ్య భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సరిహద్దును నిర్ణయించాలి. ఏపీలో జిల్లాలు, మండలాల పేర్ల మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం పరిగణలోకి. స్థానిక చారిత్రక సాంస్కృతిక నేపథ్యం, సరిహద్దులు, పేర్లపై ప్రజాభిప్రాయ సేకరణ. మొత్తానికి ఏదుందంటే ఈనాడు ఆంధ్రాల ఏపీలో జిల్లాల, మండలాల పేర్లపై ఏదైతే జనాభా ప్రాతిపదికన జనాభా సంఖ్య భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సరిహద్దులు నిర్ణయించాలన్నట్టు ఒక నిర్ణయాలు అనమాట. ఏదైతే కొన్ని మండలాల, నియోజకవర్గాల పేర్లు మార్పు ఈ విధంగా చేయడానికి అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగిందనమాట. ధన్కడ్ రాజీనామాపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగదీప్ ధన్కడ్ రాజీనామాపై ఎక్స్ వేదికగా పవన్ సోషల్ పోస్టు. రాజ్యాంగ విలువలను కాపాడారంటూ పొగడ్తలు. నిష్పక్షికత, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించారన్న జనసేన. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ బోర్డు సమావేశం. మీడియాకు వివరాలు తెలిపిన టీటీడీ చైర్మన్ ఈవో. భక్తుల రద్దీ దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం. ఒంటిమిట్ట రామాలయంలో అన్న ప్రసాదాల కోసం 4.35 కోట్లు. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటెనెన్స్ అంటే అది చెప్పలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ చూసినా ఎంత నీట్గా ఉంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ సిబ్బంది కానీ, ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఈడ నీట్గా లేదనేటటువంటి ప్రసక్తే ఉండదు. బాత్రూమ్స్, టాయిలెట్స్ కానీ, తినేటటువంటి ప్లేసెస్ కానీ అసలు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వచ్చేటటువంటి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదాల కోసం 4.35 కోట్లతోని అక్కడ స్థావరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది, బిల్డింగ్ని. వాస్తవానికి ఈనాడు ఎప్పుడు చూసినా అక్కడ పబ్లికే ఉంటారు. అరే ఈ రోజు పబ్లిక్ లేరు అనేటటువంటి ప్రసక్తే లేదు. దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కులు తీర్చుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈనాడు ఆ భగవంతుడి ఆశీస్సులతోని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాల్సిందిగా, ఆ దేవుడి దీవెనలు ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. నితీష్ కుమార్ ను తప్పించడానికి ధన్కడ్ రాజీనామా. ఆర్జేడీ ముచ్చట చెప్తున్నాడుగా.
సొంత పార్టీ నేతను సీఎం సీట్లో కూర్చోబెట్టాలని బీజేపీ భావిస్తోందని వ్యాఖ్య. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రణాళికతో ధన్ఖడ్ రాజీనామా చేయించిందన్న ఆర్జేడీ. ఈయన ప్రస్తావన ఆర్జేడీ ఉంటుంది అనమాట, ఎవరిలోని వాళ్ళదే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు. ఢిల్లీకి వెళ్లడంలో అర్ధ సెంచరీ సాధించారన్న కవిత. బీసీ రిజర్వేషన్లపై జాతీయ పార్టీలు మౌనం చేస్తున్నాయని ఆగ్రహం. నువ్వు బీసీల గురించి అయితే మాట్లాడకు కవితమ్మ, నువ్వు బీసీల గురించి మాట్లాడవద్దు అసలు. నేను ఆయన చేసినప్పుడు ఎటువైంది? కాంగ్రెస్ కు బిగ్ షాక్. 2018 నుంచి 2019 సంవత్సరానికి గాను 199.5 కోట్ల ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ కాంగ్రెస్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 13A ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం. రాజకీయ పార్టీలు మినహాయింపులు పొందాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలంటే మొత్తం మీద ఒక మీ పార్టీ ఉంటే బీజేపీ పార్టీకి మినహాయింపు ఇస్తున్నారా? ఇవ్వకపోతుండే వాళ్ళకి అట్లే చేస్తారు, మీరు అట్లనే చేస్తారు. బీసీ సంఘాలు బీజేపీ నిజ స్వరూపం తెలుసుకోండి. రిజర్వేషన్ విషయంలో బీసీ సంఘాలు బీజేపీ నిజ స్వరూపం తెలుసుకోవాలని. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమే. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగింది, మనకెందుకు జరగదు అన్నట్టు ఇక్కడ ప్రస్తావన అనమాట. అంటే ఏదో ఒక విధంగా బీసీలకు మాత్రం రాజకీయ పరంగా ఎదుగొద్దని చెప్పేసి ఈ బీజేపీ ఇది చేస్తుందని చెప్పేసి మనకు ప్రస్తావన రావడం జరుగుతుంది. కాబట్టి సరే చేస్తారా చేయాలా చూస్తాము, కొనా వరకు చూస్తాము. తర్వాత మేము కూడా మంట ఎట్లా పెట్టాలో మేము కూడా పెట్టాము. మేము కూడా అన్ని రెడీ అయ్యే ఉన్నాం బీసీలో. భారీ వర్షాలు. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ వెల్లడించిన వాతావరణ శాఖ సంచాలకురాలు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇక ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు విస్తారంగా కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి మాకెందుకు వాళ్ళు హెచ్చరిస్తాయని చెప్పేసి మన ఇన్సిడెంట్ జరిగితే చేతులు కలనా కాపులు పట్టుకొని లాభం లేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అమరావతి 2వ దశ భూ సమీకరణపై మంత్రి నారాయణ వచ్చే నెల కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తామన్న మంత్రి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామన్న మంత్రి నారాయణ. ఎస్ఐఆర్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం కోసమేనన్న ఈసీ. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఈసీ ఎస్ఐఆర్ ను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చిత్రీకరిస్తున్నాయన్న పర్యవేక్షించాలి, ఎగ్జామిన్ చేయాలి. వాస్తవానికి అది నిజానికి ఆ దొంగ ఓట్లను తొలగించేటటువంటి ఆప్షన్ దాంట్లో ఉందా లేదా? సో ప్రతి ఒక్కటి ఓకే అనుకుంటేనే దాన్ని ముందుకు తీసుకురావాలి, లేకపోతే ఆపేసేయాలి. ఆ దుఃఖాన్ని ఈనాడు ఎన్నో బోకస్ ఓట్లు, ఎన్నో దొంగ ఓట్లు ఉన్నాయి. రాష్ట్రాల వ్యాప్తంగా వేల లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక ఓల్డ్ సిటీ తీసుకోరాదు. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి జనాభా ఎంత, అక్కడ ఉన్నటువంటి ఓట్ల సంఖ్య ఎంత, ఇది తీసుకోరు చాలు, మీకు అర్థమవుతుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ యాక్షన్ వార్తా విశేషాలు. అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిన కోరుతాను. అందరి సెలవు, నమస్తే.